వ్యూ పాయింట్. ఈ రోజుల్లో చాలా మంది నాన్ వెజ్ ఇష్టంగా తింటున్నారు. కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇక సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ని లాగించాల్సిందే. అయితే రోజులు మారాయి. ఒకప్పుడు ఆదివారం మాత్రమే నాన్ వెజ్ తినేవారు. ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ను పట్టుపడుతున్నారు. ఇక చాలా మంది చికెన్, మటన్, లివర్ కూడా ఎక్కువగా తింటున్నారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదెలే అంటున్నారు. అయితే చికెన్, మటన్, లివర్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆరోగ్యానికి మేలు జరుగుతుందా, నష్టమా అన్న విషయాల్ని ఇక్కడ తెలుసుకుందాం. చికెన్ లివర్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణంలో ఎంతగానో తోడ్పడుతుంది. చికెన్ లివర్ లో పోషకాలు ఉంటాయి. సెలీనియం, ఐరన్, విటమిన్ B12, ఫోలేట్, విటమిన్ A ఉంటాయి. చికెన్ లివర్ లో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, ఇన్ఫెక్షన్లు, శరీరంలో మంట, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సెలీనియం ప్రభావవంతంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు విటమిన్ B12 దోహదపడుతుంది. చికెన్ లివర్ రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్, కంటి చూపు పెరిగేందుకు సహాయపడుతుంది. చికెన్ లివర్ లో ఉండే ఫోలేట్ లైంగిక శక్తిని పెంపొందిస్తుంది. చికెన్ లివర్ ను ఉడికించి తింటే క్యాలరీలు తక్కువ, దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉండదు. ఇందులో ఉండే అడ్రినలిన్ హార్మోన్ ఎముక, కండరాల నిర్మాణాన్ని బలపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ A కంటి చూపుకు దోహదపడుతుంది. మటన్ లివర్ ని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. మటన్ లివర్ ఫ్రై, మటన్ లివర్ గ్రేవీ కర్రీ, మటన్ లివర్ రోస్ట్ వంటి వంటకాలు చేసుకొని తింటారు. మటన్ లివర్ లో విటమిన్లు, పొటాషియం, ఇనుము, రాగి, జింక్ వంటివి ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించి శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు A, D, B అధికంగా ఉంటాయి. మటన్ లివర్ లో ఉండే విటమిన్ A కళ్ళు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఖనిజాలు, ఎంజైమ్లు పనితీరు మెరుగుపరిచి రసాయన ప్రక్రియలను సమతుల్యం చేస్తాయి. మటన్ లివర్ లో ఉండే విటమిన్ B12 రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా నరాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రెండు ఆరోగ్యానికి మంచివే. అయితే ఈ రెండిటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్యలు, ఫ్యాటీ లివర్ తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వారు దూరంగా ఉండాలి. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు వైద్యుని సంప్రదించి తినాలి. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని మితంగా తినాలి. ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి, విరోచనాలు వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. సాధారణంగా చాలా మంది వీటిని ఫ్రై లేదా రోస్ట్ చేసుకొని తింటారు. అయితే ఇలా తినడం వల్ల వీటిలోని పోషకాలన్నీ నశిస్తున్నాయి. అందుకే వీటిని బాగా ఉడికించి ఇతర కూరగాయలతో కలిపి కూరలా చేసుకొని తినాలి. అంతేకాకుండా వీటిని ఎక్కువ మోతాదులో తినకూడదు. వారానికి 1 లేదా 2 సార్లు తినడం మంచిది. ఇక చికెన్ లివర్ కన్నా మటన్ లివర్ లో మేలు చేసే గుణాలు ఎక్కువ. అయితే ఏదైనా సరే మితంగా తింటేనే శరీరానికి మంచిది. ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పమంటున్నారు నిపుణులు.